అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు వాలంటీర్ 5.3 వర్షన్ అయితే వచ్చేసింది మనకి. సో మనకైతే సేవల అభ్యర్థనలో ఇదివరకే మనకి రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ అనేసి ఇచ్చారు. కొంతమందికి మేల్ అని, జెండర్ మార్చమని, ఈకేవైసీ చేయమని కొన్ని నేమ్స్ అయితే ఇందులో రావడం జరిగింది. సో అలాగే చూసుకుంటే ఈ వర్షన్లో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే హౌస్ హోల్డ్ రీసర్వే చేయమనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇందులోని చూసుకుంటే మనము ఎవరైతే మీ క్లస్టర్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో ప్రతి ఫ్యామిలీ అనేది చూపిస్తుంది. ఎందుకంటే క్యాస్ట్ని అప్డేట్ చేయమనేసి అడుగుతుందన్నమాట. సో రీసర్వే చేయమనేసి మనకైతే ఈ ఆప్షన్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ప్రతి ఒక్కరి క్యాస్ట్ అనేది ఇంతకుముందు పెట్టి లేరు కాబట్టి ప్రతి ఒక్కరికైతే సర్వే చేయవలసి ఉంటుంది. ఏం లేదండి, ఈజీ ప్రాసెస్సే. సో వాళ్ళ నేమ్ ఇక్కడ సర్వే పెండింగ్ అని ఉంది కదా, సో వాళ్ళ నేమ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఇలా అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. కొద్దిగా సైట్ అనేది స్లోగా ఉంది, ఎందుకంటే వర్షన్ ఇప్పుడే వదిలేరు కాబట్టి. సో ఇంకో వర్షన్ కూడా రావచ్చు మేబీ, ఎందుకంటే కొన్ని క్యాస్ట్లు అయితే లేవు. చూద్దాం అదేంటో. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మతము, కులము, కుల వర్గం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ కొన్ని మతాలు అయితే ఇవ్వడం జరిగింది. సో కులాలు చూసుకుంటే ఇక్కడ ఓసీ లేదు, ఎస్టీ లేదండి. సో 2 కులాలు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో కొత్త వెర్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓసీ, ఎస్టీ అనేది మిస్ అయింది. కొన్ని కులాలు కూడా లేవండి ఇందులో. సో ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి వాళ్ళ కులానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కానీ చూపిస్తే వాళ్ళ వరకు సర్వే చేసేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయక్కర్లేదండి. వాళ్ళకి ఫోన్ చేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది. సో క్లియర్గా తెలుసుంటే అవి పెట్టేసేయండి. ఒకవేళ తెలియకపోతే ఫోన్ చేసి అడగచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి ఫోన్ చేసినా చెప్పేస్తారు కదా వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది. సో అలాగా వాళ్ళ క్యాస్ట్ అనేది చూస్ చేసుకుని మతము, కులము, కుల వర్గము అంటే సబ్ క్యాస్ట్, కుల వర్గం అంటే సబ్ క్యాస్ట్ అండి. సో ఇప్పుడు హిందూ అంటే మతము, కులము అంటే ఇప్పుడు బీసీ తీసుకున్నారు లేకపోతే ఎస్సీ తీసుకున్నారు, ఎస్సీలో ఏంటి అనేది. సో అలాగే బీసీలో ఏంటి అనేది అలా తీసుకోవాలన్నమాట. ట్రైబల్ రిలీజియన్ అంటే గిరిజన సంక్షేమం అనమాట. గిరిజనుల వరకు ఉంటారనమాట, అంటే ఎస్టీస్ అనమాట. వాళ్ళ వరకు ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది కదా. సో అలాగా ఒకవేళ అది కనుక ట్రైబల్ ఏరియా అయితే ట్రైబల్ ఏరియా అనేసి పెట్టండి, ఎస్టీ అని పెట్టద్దు. సో అది కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి. కొన్ని క్యాస్ట్లు అయితే మిస్ అయ్యాయి. సో దాని వరకు వెయిట్ చేయండి. సో ఇదైతే సర్వే అయిపోతుంది. ఇలా చేసేస్తే పూర్తి అయిపోయింది అనేసి మనకి డాష్ బోర్డ్లో డిస్ప్లే అవ్వాలి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.